మూవీ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది చెప్పండి. చాలా బాగుందండి. దగ్గర దగ్గర 35 years 40 years బ్యాక్ వెళ్ళినట్టు అనిపించింది. ఎందుకంటే మూమెంట్ స్టార్ట్ అయింది 80s లో. అప్పటి నుంచి ఆయనతో కలిసి ఉన్నా కాబట్టి ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా ఉంది. సో వెరీ హ్యాపీ ఇవాళ ఆయన గురించి ఒక మూవీ అయింది. అండ్ చాలా బాగా చేశారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆల్ ఈవెంట్స్ వర్ షోన్ వెరీ నైస్లీ. అండ్ అన్ని ఆల్ మేజర్ హైలైట్స్ టచ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద వెంకట్ అండ్ హిస్ టీమ్. చాలా బాగా చేశారు. పాటలు చాలా బాగున్నాయి. అండ్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఓవరాల్ ఇట్స్ వాజ్ ఎ వెరీ నైస్లీ మేడ్. ఐ మీన్ ద ఎంటైర్ టీమ్ వర్క్ తెలుస్తుంది ఇంట్లో. అండ్ పత్రి గారి గురించి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు ఇప్పుడు. సో ఆయన 80sలో ఎలా స్టార్ట్ అయింది, మూమెంట్ ఎలా స్టార్ట్ అయింది, ఇవాళ ఇంత పెద్దగా అయిందంటే దానికి కారణాలు ఏంటి, అవన్నీ ఇప్పుడు బాగా కనిపించాయి. ఇండివిజువల్ కనుక తలుచుకుంటే ఏమి చేయగలరో అన్నది చాలా బాగా బయటకు వచ్చింది. నో సపోర్ట్ ఏమి లేకుండా, పైసలు కూడా ఏమి లేకుండా, ఎమోషనల్ కానీ ఫిజికల్ సపోర్ట్ లేకుండా ఆయన స్టార్ట్ చేశారు. ఆ రోజున మేమే నమ్మలేదు ఇలా అవుతుందని. ఇవాళ ఐఎమ్ సో హ్యాపీ ఈ ఆర్గనైజేషన్ ఇంత బాగా అయిందని. అంటే కరెక్ట్గా పేరు కూడా కరెక్ట్ పెట్టారు. ద మూమెంట్ హ్యాస్ కమ్ రియలీ వెరీ వెరీ బిగ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సార్ మరి సాంగ్స్ ఎలా ఉన్నాయి? అంటే మనము మెసేజ్ మొత్తం ప్రపంచానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం మూవీ ద్వారా? సాంగ్స్ ఎక్సలెంట్ అండి. వెరీ నైస్లీ ట్యూన్స్ కూడా చాలా బాగా చేశారు. మెసేజ్ మనం ఇచ్చేది ఫస్ట్ ఒకటేనండి, కి ఆపో దీపో భవ, బీ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్. పత్రిక గారు కూడా ముందు నుంచి అదే అన్నారు, కి మీ శ్వాసే మీ గురువు అని. అండ్ ఆయన ఎవరికి గురువు కాలేదు. కాబట్టి ఆయన చెప్పింది, ఆయన మేబీ ద ఓన్లీ గురువు ఇన్ దిస్ వరల్డ్ హూ సెడ్ దట్ కి నేను మీ గురువు కాదు, మీకు మీరే గురువు అని. చాలా బాగా బయటకు వచ్చింది. చాలా మంది వచ్చారు, నేర్చుకున్నారు. ప్రతి మీటింగ్ కూడా ఆయన అడ్రస్ చేసేది మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అన్నది. అది కరెక్ట్గా సీక్వెన్స్ అలాగే ఉంది. ఒక 5 మంది నుంచి ఇప్పుడు మేబీ 50 లక్షల 5 కోట్ల నాకు తెలీదు. ఒక 1 స్టేట్ నుంచి ఆల్మోస్ట్ మల్టీనేషనల్ అయిపోయింది అది. సో ఇట్స్ వెరీ నైస్ అండి. చాలా బాగా అయింది. సో ఓవరాల్ ఇట్స్ వెరీ నైస్ అండి. అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అయ్యాయి మూవీలో. అది నేను చెప్పేది, ఇంకేం లేదు.